అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమనస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అధిక వడ్డీ ఆశ చూపి జనాల వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు రాబట్టి ఆ తర్వాత ముఖం చాటేసిన నిందితుడిని అరెస్ట్ చేయాల్సిన పోలీసు అధికారే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అతడి వద్ద నుంచి దాదాపు 2 కోట్లు తీసుకొని ఆర్థిక మోసగాడిని వదిలేసిన ఘటన తెలంగాణలో సంచలనం అయితే రేపుతా ఉంది. ఇది కాస్త ఉన్నతాధికారులకు తెలియడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన మీద దర్యాప్తు నిర్వహించగా సదరు ఎస్ఐ నేరస్తుడి నుంచి దాదాపు 2 కోట్లు తీసుకొని వదిలేశాడని తేలింది. దీంతో ఆ ఎస్ఐని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి సజ్జనర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇంతకు ఆ ఎస్ఐ ఎవరంటే సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్. ఈ ఎస్ఐ సదాశివపేట దగ్గర ఆర్థిక నేరస్తుడిని తప్పించే ప్రయత్నం అయితే చేశారు. అందుకు గాను అతడి వద్ద నుంచి దాదాపు 2 కోట్లు డీల్ కుదుర్చుకొని తీసుకున్నట్లు కూడా వెల్లడించారు. ఆర్థిక నేరస్తుడైనటువంటి ఉప్పలపాటి సతీష్ ముంబైలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఒక బృందం అక్కడికి వెళ్లడం జరిగింది. సతీష్ ను అరెస్టు చేసి ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొస్తుండగా అతడు పరారయ్యాడు. సతీష్ పరారి అయ్యేందుకు సహకరించడంతో శ్రీకాంత్ గౌడ్ సస్పెన్షన్ కు గురయ్యాడు. సీన్ కట్ చేస్తే సతీష్ ను అదుపులోకి తీసుకోవడం దగ్గర నుంచి అతడు పారిపోవడానికి సహకరించడం వరకు ఇలా ప్రతి అంశంలో కూడా ఎస్ఐ పాత్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు కాబట్టి ముంబైలో సతీష్ ఆచూకీ కనిపెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేయడం కోసం ఎస్ఐ శ్రీకాంత్ తో పాటు మరికొందరు సిబ్బందిని గత గురువారం రాత్రి అక్టోబర్ 23వ తేదీన సతీష్ తో పాటు అతడి భార్య కుమార్తెని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి దాదాపు 8 మొబైల్ ఫోన్లు కూడా చేసుకున్నారు. అయితే సాధారణంగా ఎవరైనా పోలీసులు నిందితులను అరెస్ట్ చేస్తే వారి వద్ద నుండి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వాళ్లను పోలీసుల వాహనంలోనే తరలిస్తారు. వారి చేతికి ఫోన్లు కూడా ఇవ్వరు. కానీ ఈ కేసులో మాత్రం చాలా మైండ్ గేమ్ గా జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీకాంత్ మాత్రం పోలీసులు ఉన్న కారు కాకుండా నిందితులతో కలిసి వాళ్ళ కారు ఎక్కారు. పైగా వారితో డీల్ మాట్లాడుకొని డబ్బులు ఏర్పాటు చేయడం కోసం వాళ్ళ ఫోన్లో వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వీరి వాహనాన్ని నిందితుడి డ్రైవరే డ్రైవింగ్ చేశారు. సో నిందితులది ఎస్యుఐ కారు కాగా పోలీసులది పాత ఇన్నోవా కారు. దీంతో ఈ 2 వెహికల్స్ మధ్య దూరం దాదాపు 40 కిలోమీటర్ల డిస్టెన్స్ తో ప్రయాణిస్తా ఉన్నాయి. ఎస్ఐ నిందితులు కలిసి ప్రయాణిస్తున్నటువంటి కారు సదాశివపేట చేరడానికి 2 గంటల ముందే అక్కడకు మరో కారు వచ్చి రెడీగా ఉంది. ఇక శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎస్ఐ ఇతరులు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ సదాశివపేటలోని ఓ దాబా వద్దకు చేరింది. అప్పటికే అక్కడికి నిందితులకు సంబంధించినటువంటి వారి కారు వచ్చి ఆగి ఉంది. దాబా వద్ద కారు ఆగగానే నిందితులు తమ కోసం వచ్చిన వెహికల్ ఎక్కి కొల్లాపూర్ వైపు వెళ్ళిపోవడం జరిగింది. ఇది జరిగిన కొద్దిసేపటికి వెనుక వస్తున్న తన బృందానికి నిందితులు పారిపోయినట్లు ఎస్ఐ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో సదరు ఎస్ఐ అక్కడే ఉండిపోవడమో లేదంటే సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు వెళ్ళిన దారిలో వెళ్ళి వారిని గాలించడమో చేయాలి. కానీ ఇక్కడ అలాంటి ఘటనలు ఏమీ జరగలేదు. ఇక్కడ ఎస్ఐ శ్రీకాంత్ మాత్రం నిందితుడు కారులో అతడి డ్రైవర్ తో కలిసి హైదరాబాద్ ప్రయాణం అయ్యారు. వారు బయలుదేరిన కాసేపటికి తమ ఈ పోలీసు సిబ్బంది దాబా వద్దకు చేరుకున్నారు. ఎస్ఐకి అక్కడికి చేరుకున్న తర్వాత కాల్ చేయగా నిందితులు పారిపోయారని తాను హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పడం జరిగింది. ఇలా సిటీకి వచ్చేసిన సదరు ఎస్ఐ ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎవరిని కలిశారు వంటి తదితర అంశాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తా ఉన్నారు. ఎస్ఐతో పాటు సతీష్ కుటుంబీకులు ప్రయాణించినటువంటి డ్రైవింగ్ చేసినటువంటి కారు డ్రైవర్ను పోలీసు ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తా ఉన్నారు. సో మరింత తాజా సమాచారం కోసం శ్రీ బలభీమనస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.